నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ ఏమైనా నిర్ణయం తీసుకుందా లేదా ముందరే చెప్తూ వస్తున్నట్టు యురేనియంని నేరుగా ప్రయోగించి డర్టీ బాంబు ప్రయోగానికి శ్రీకారం చుడుతుందా? నిండా మునిగినోడికి చలేంటి అన్నట్టు ఇరాన్ ఇప్పుడు కొత్తగా నష్టపోయేదేం లేదు. నష్టం జరగాల్సింది భారీ ఎత్తున జరిగింది. బట్ నష్టపోవటానికి అమెరికా సిద్ధంగా ఉందా? ఎందుకు ఈ స్టేల్మేట్? ట్రంప్ బెదిరింపులు, తాటాకు చప్పుళ్ళు, ఇరాన్ రెస్పాన్సు ఇవన్నీ చూస్తుంటే ఇదేదో మరో వారానికి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. నిర్ణయం ఎవరు తీసుకుంటారు? పిల్లి మెడలో ఎవరు గంట కడతారు? ఈ అంశం మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. హూ విల్ బెల్ ద క్యాట్ సార్? ఇప్పుడు మొన్నేమో మళ్ళీ ఎదలు పెట్టాడు కదా, మరి నేను బాంబే పోతున్నాను, గంట సేపు దూరంలో ఉన్నాను, వేసేస్తున్నాను బాంబు అని. మళ్ళీ అన్నాడు లేదు సౌదీ అరేబియా, యుఏఈ అండ్ ఇంకా బహ్రెయిన్, ఖతర్ అనుకుంటాను, వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చి నాతో ఫోన్ చేసి చెప్పారు మీరు ఇప్పుడు ఏం చేయకండి, 2-3 రోజుల్లో నేను మొత్తం రెడీ చేస్తానంట. కానీ జరిగిందంతా మనకు తెలుసు ఏం జరిగిందని. అసలు వీళ్ళకి ఎవరికి ఇరాన్ని అగ్రీ చేయడానికి కెపాసిటీ లేదు. వీళ్ళకి భయం ఏంటంటే అది ఖతర్ ఉండొచ్చు, యుఏఈ ఉండొచ్చు, ఈవెన్ మన బహ్రెయిన్ ఉండొచ్చు, కువైత్ ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, ఈవెన్ సౌదీ అరేబియా. వీళ్ళకి భయం ఏంటంటే రేపు యుఎస్ కొడితే యుఎస్కి ఏం కాదు, వాళ్ళ మీద దాడి చేయలేరు వీళ్ళు. వాళ్ళు యుఎస్ ఎక్కడుంది, ఓకే, వీళ్ళ దగ్గర అంత రేంజ్ ఉన్న మిసైల్ కూడా లేదు. వీళ్ళు కొడితే వీళ్ళనే కొడతారు పక్కన వాళ్ళని. ఇప్పుడు ఇరాక్ నుంచి కూడా బాంబు వచ్చి పడుతుంది. ఇవాళ మొన్న జరిగిన యుఏఈ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద దాడి చేసింది ఇరాక్ నుంచి వచ్చిందంట. గేమ్ అంతా మారిపోయింది చూడండి ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళందరూ ఇటువైపు చూసి నిలబడుతున్నారు, ఆడ వెనక నుంచి కొడుతున్నాడు. ఇరాక్లో ఉన్న షియా మిలిషియాస్ గ్రూప్, 4వ గ్రూప్ ఉంది అక్కడ. వీళ్ళు హూతీసు, హమాసు, హిజ్బుల్లా అనుకుంటాం, ఇంకా అక్కడ గ్రూపులు ఉన్నాయి. ఇరాన్ డబ్బులు ఇస్తారు వాళ్ళకి, ఇరాన్ వాళ్ళకి ఆయుధాలు ఇచ్చారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి కొడుతున్నారు. ఈయన దగ్గరే లేవు కదా సార్, వాడికి ఏమి ఇస్తారు అంటే ఎప్పుడో ఇచ్చింది వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. ఇరాన్ ఇప్పుడు ఎందుకు నెగోషియేట్ చేస్తారు చెప్పండి? ఒకటి వాళ్ళ ఎకానమీ మొత్తం ధ్వంసమైంది, వాళ్ళకి ఎవ్రీథింగ్, బట్ దే ఆర్ రెడీ టు సఫర్. 8 సంవత్సరాలు సద్దాం హుస్సేన్తో పోరాటం చేసిన కంట్రీ ఇది. అప్పుడు దీనికన్నా దారుణం ఉండే వాళ్ళ పరిస్థితి, కానీ దాని నుంచి కూడా బయటపడ్డారు వాళ్ళు. ఎందుకంటే మీకు లగ్జూరియస్ లైఫ్ అక్కర్లేదు. నాకు ఒక 2 పీసు బ్రెడ్తో బతుకుతానంటే అది కూడా నడవచ్చు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇరాన్ ఏమంటున్నారు, మేము అక్కర్లేదు, మేము వీ విల్ సఫర్, కానీ మిమ్మల్ని కూడా తోడు తీసుకెళ్ళిపోతాం. అమెరికాకి అది లగ్జరీ లేదు. $5 ఒక గ్యాలన్ నడుస్తుంది అక్కడ ఫ్యూయల్. అమెరికన్ నెక్స్ట్ మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది. స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ ఉంది. నిన్న ఒక కాంగ్రెషనల్ హియరింగ్లో, అమెరికాలో ఉన్న వాళ్ళ కాంగ్రెషనల్ హియరింగ్లో వాళ్ళ నాట్ డిఫెన్స్ సెక్రటరీ, ఇంకెవరో మిలిటరీ చీఫ్ని ఎవరు అడిగారు మిలిటరీ దాంట్లో, మీరు ఎట్లా ఉండే క్యాంపెయిన్ అడిగి, చాలా బాగా జరిగింది, అన్ని బాంబు వేసేసాం, అందరు ఫినిష్ చేసాం, వాళ్ళు నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు చెప్తుంటారు కదా ట్రంప్ ఎప్పుడు. మళ్ళీ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ఎందుకు క్లోజ్ ఉంది అని అడిగారు కాంగ్రెస్ మ్యాన్. జవాబు లేదు. మీరు ఇంత పవర్ఫుల్ నేవీ మీ దగ్గర ఉంటే, ఇంత పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ ఉంటే మీకు గంటన్నర సేపట్లో అది ఓపెన్ చేయొచ్చు కావాలంటే, మీరు చేయట్లేదు. దానికి కారణాలు ఏంటని అడిగారు. ఓకే, 2 షిప్పులు పంపించాము, 2 షిప్పులు బయటకు వచ్చింది, దాంతో ఏమైంది? రోజుకి 70 షిప్పులు పోతుంటే 70 షిప్పులు వస్తుండే, మీరు 2 షిప్పులు 3 షిప్పులు పోయి ఏం చేసుకుంటారు? వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగారు. ఏం రిప్లై లేదు. ప్రాబ్లమ్ ఇస్ దిస్ వాసుదేవన్ గారు, వీళ్ళ నడిమిట్లో ఉన్న గ్యాప్ చాలా పెద్దది. ట్రంప్ యుద్ధం మొదలైనప్పుడు మీకు గుర్తుంటుంది కండిషన్స్ ఏముండే, మనం చాలా డిస్కస్ చేసాం, ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ డిస్కస్ చేశారు. ఏంటి? ఫస్ట్ రెజీమ్ చేంజ్, అక్కడున్న గవర్నమెంట్ పడిపోవాలి. దానికన్నా ముందు ట్రంప్ చెప్పారు మీరు అందరూ రోడ్ల మీద వచ్చి ప్రొటెస్ట్ చేయండి, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అన్నారు. ఆ హెల్ప్ రాలేదు. పాపం 15,000 నుంచి 20,000 నుంచి 30,000 మందిని చనిపోయారు. సో ఏం జరిగింది? వాళ్ళ కాన్ఫిడెన్స్ పోయింది అక్కడ ఉన్న వాళ్ళకి. అంటే రేపు మళ్ళీ ట్రంప్ ఇదే చెప్తాడు, మళ్ళీ మేము రోడ్డు మీద దిగుతాం, మళ్ళీ వీళ్ళు వచ్చి చంపేస్తారు. ఏం చేయలేదు. సో రెజీమ్ చేంజ్ జరగట్లేదు. దేవ్ అగ్రీడ్, అమెరికా అగ్రీ చేసుకున్నారు ఈ ఇరానియన్ రెజీమ్ అక్కడే ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు? వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలంటే ఒకటే, వాళ్ళ దగ్గర ఒక వెపన్ ఉండకూడదు. కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియాలో ఎవరు ఆయన ఎందుకు ముట్టరంటే ఆయన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది. టేబుల్ పక్కన కూర్చొని ఒక మిసైల్ పెట్టుకొని కూర్చుంటాడు, సరే నన్ను ఏమైనా చేస్తారా చేయండి అని చెప్పేసి. నా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది. వారానికి ఒకసారి లేకుంటే 2 వారాలకు ఒకసారి 4 మిసైల్ కొడతాడు. అని చుట్టుపక్కన అంతా సీ కదా, ఆ సీలో వెళ్ళి పడుతుంది, జపాన్ వైపు కొడతాడు ఒకసారి. అందరు తెలిసివాడు పిచ్చోడని, కానీ వాళ్ళు ముట్టరు, ఒక మాట అన్నారు.
సో ఇది వీళ్ళ స్ట్రాటజీ అన్నమాట. సో యుక్రెయిన్ కూడా అదే జరిగింది వాసుదేవన్ గారు. యుక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండే యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు, కానీ అది రష్యా అయినప్పుడు ఏం చేశారంటే రష్యా ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అని తీసుకెళ్ళిపోయారు. ఇది మాది కాదని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. మీకెందుకు, రేపు మిమ్మల్ని కాపాడుకుంటాం మేమే అన్నారు. తర్వాత వాళ్ళ మీద యుద్ధం చేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేదు. ఉంటే జెలెన్స్కీ ఇమ్మీడియట్లీ దాన్ని రెడీగా పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకొని కూర్చుంటుండే, రా నేను కొడతానులే ఎక్కడ రా అని. చేయలేకపోయారు. సో ద ఎంటైర్ థింగ్ బాయిల్స్ డౌన్ టు దాట్. ఓకే, ఒక న్యూక్లియర్ వెపన్ అనేది వాడడానికి కాదు, అది థ్రెటన్ చేయడానికి. ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నారంటే మీరు రేపు మా మీద యుద్ధం చేస్తే, రేపు మా మీద బాంబులు పడేస్తే ఇజ్రాయెల్ అండ్ యుఎస్ మీరు ఒక కొత్త టైప్ ఆఫ్ వెపన్ చూస్తారు. ఇప్పటిదాకా మా దగ్గర మేము చూపించలేదు మీకు అట్లాంటి వెపన్స్, ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి, ఆయుధాలు మీకు చూపిస్తాం ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి. సో మోస్ట్ ప్రాబ్లీ మనం ఒక ఇంగ్లీష్లో ఒక టర్మినాలజీ ఉంది, డర్టీ బాంబ్ అని. బేసిక్లీ మీ దగ్గర బాంబ్ ఉంది, యురేనియం బాంబ్ ఉంది, కానీ దాన్ని లాంచ్ చేయడానికి మిసైల్ కెపాసిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్టింగ్ కూడా మీరు చూసుంటారు, పోఖ్రాన్లో బ్లాస్ట్ చేసి టెస్ట్ చేయాలి వెదర్ పనిచేస్తుందా లేదా అని తెలియడానికి. అండ్ న్యూక్లియర్ బాంబ్ అయితే ఒక చిన్న ఏరియాలో, ఒక 5 కిలోమీటర్ ఏరియాలో కాదు పనిచేసేది, వేస్తే కంప్లీట్ ఫినిష్. చుట్టుపక్కల 500 కిలోమీటర్లు కూడా ముట్టలేరు మీరు. చెర్నోబిల్ యాక్సిడెంట్ చూసాం, ఫుకుషిమా యాక్సిడెంట్ చూసాం, ఇదంతా జరిగింది. బట్ దోస్ ఆర్ యాక్సిడెంట్స్. ఇది డెలిబరేట్గా చేయబోతున్నారు. అమెరికాకు ఒకటే ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఇరానియన్ లీడర్షిప్ని కొట్టేయడం. మీరు చూస్తుంటారు లాస్ట్ 3-4 రోజుల నుంచి అగాచి కనిపించట్లేదు, పెజెష్కిన్ కూడా మాట్లాడట్లేదు, వాళ్ళ స్పీకర్ మాట్లాడట్లేదు, ఎక్కడే లేరు వీళ్ళందరూ. వీళ్ళని ట్రాక్ చేస్తున్నారు, వీళ్ళకి తెలుసు. ఎస్పెషలీ ఇజ్రాయెల్ని భయపడతారు వీళ్ళందరూ. అమెరికా మీద అంత భయం లేదు. అమెరికా కొట్టిన ఒక బాంబు వెళ్ళి ఒక స్కూల్ మీద పడి 200 మంది పిల్లలు చనిపోయారు. ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుందంట. ఇన్ని వారాలే, 10 వారాలు అవుతుంది ఇప్పుడు, కాదు 5 + 4 + 4 8 10 to 12 వీక్స్ అవుతుంది ఇప్పుడు. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుందంట. ఆలోచించండి, ఇంకా 8 రోజులు అయితే 3 నెలలు అయిపోతాయి. యుద్ధం ఎక్కడికి వెళ్తుంది? ఎందుకంటే మొత్తం లోకంలో ప్రతి దేశం ఎకానమీ ధ్వంసమైంది బికాస్ ఆఫ్ దిస్ ఫూలిష్ మూవ్. మీరు యుద్ధం చేయండి, ఎవరు అనట్లేదు. ఇరానియన్ రెజీమ్ ఇస్ కరప్ట్, టెర్రరిస్ట్ సపోర్టింగ్ నేషన్, అంతా కరెక్టే. కానీ మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నారు? మీరేం భయపడుతున్నారు? మీ దగ్గర మోస్ట్ పవర్ఫుల్ నేవీ ట్రంప్ చెప్పి అది అరిగిన రికార్డ్ లాగా అయిపోయింది. దే హ్యావ్ నో నేవీ, దే హ్యావ్ నో ఎయిర్ ఫోర్స్, దే హ్యావ్ నో ఆర్మీ, దే లీడర్షిప్ ఇస్ గాన్. మళ్ళీ మీరేం చేస్తున్నారా? యుద్ధం అయిపోయిందన్నారు, గెలిచేసామన్నారు. ఏం గెలిచారు మీరు? మళ్ళీ టాక్స్ అంటారు. ఇప్పుడు ఒక ప్యాటర్న్ వచ్చిందంట. ఇవాళ పొద్దున్న నేను అమెరికన్ ఛానల్ కూడా చూశాను, ఐ థింక్ MS Now అనుకుంటాను. దాంట్లో అంటున్నారు ప్రతి ట్యూస్డే ట్రంప్ అనౌన్స్మెంట్ చేస్తాడంట ఇట్లాంటిది. నేను బాంబు వేయడానికి పోతా అని చెప్పి దాన్ని విత్డ్రా చేసి ట్యూస్డే రోజు చేస్తారంట. సో వాళ్ళు ప్యాటర్న్ చూశారు. బహుశా నెక్స్ట్ ట్యూస్డే అంటారు. నేను రాత్రి ట్వీట్ చేశాను, తమాషాగా చేశాను అది. ఎరిట్రియా, సొమాలియా, ఇథియోపియా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు నన్ను బాంబు వేయొద్దని చెప్పి. సో నేను బాంబు వేయట్లేదంట. ఇన్ వాట్ వే అండి దే ఆర్ కనెక్టెడ్ టు? అదేం అక్కర్లేదు కదా, ట్రంప్ నన్ను అంతా అడుగుతారు. సొమాలియాకి ఏంటి సంబంధం? ఇది నేను ఐ వాజ్ జస్ట్ జోకింగ్. ఇప్పుడు ఖతార్ గురించి మాట్లాడుతున్నది కూడా అలాగే ఉంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కడ పోయారు? మళ్ళీ వాడు ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఇన్ని రోజులు పాకిస్తాన్ నెగోషియేట్ చేస్తున్నారు, కానీ నిన్నటి నుంచి ఆ సైఫర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసీం మునీర్ కనిపించట్లేదు. ఇప్పుడు అసీం మునీర్ మాయమైపోయాడు. వాళ్ళ ఫారిన్ మినిస్టర్ని పంపించాడు ఇరాన్కి. ఇరాన్ జరగరు. ఇరాన్ ఇప్పుడు అమెరికా ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత, లీక్ డిప్లొమాటిక్ కేబుల్ వచ్చిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ని వీలే కిందకి దింపారని చెప్పి చాలా క్లియర్ ప్రూఫ్ వచ్చేసింది. అమెరికా చేసిన పని. అమెరికన్ ఏజెంట్ అసీం మునీర్ 100%. ఓకే, గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ చెప్పి ట్రంప్ ఇప్పుడు ఆయన గురించి ఒక మాట అనట్లేదు. ఎక్కడ పోయాడు? ఎందుకంటే ట్రంప్కి ఒకటే, వాళ్ళకి అమెరికా ఇస్ వెరీ స్మార్ట్. మా పని మీరు చేస్తే వీఆర్ గుడ్ ఫ్రెండ్, మా పని మీరు చేయకపోతే అంతే సంగతి. దానికోసం మోదీ గారు ఎక్కువ దగ్గరికి వెళ్ళరు ప్రెసిడెంట్ ట్రంప్ది. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ అప్పుడే మీకు రెస్పెక్ట్ ఉంటుంది. మీరు రోజు వాడి దగ్గర వెళ్ళి వాళ్ళ కాల్ మీద వాడు యూఆర్ ద బెస్ట్ పవర్ఫుల్ ప్రెసిడెంట్, యూఆర్ రియలీ గుడ్ అని చెప్పి 10 సార్లు ఫోన్ చేస్తే షబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు లైట్ తీసుకుంటాడు. వాడేవాడు యూజ్లెస్ ఫెలో అంటాడు. ఇంటర్వ్యూ కూడా లేదు కదండి ఒక చోట, ఒక మీటింగ్కి షహబాజ్ షరీఫ్కి. అదేంట. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ లోకల్ మీరు అర్థం చేసుకో, అక్కడ ప్రైమరీస్ నడుస్తున్నాయి ఇప్పుడు యూఎస్లో. ప్రైమరీస్ అంటే వీళ్ళకి కావాల్సిన ఇప్పుడు జరగబోయే ఎలక్షన్, ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి గవర్నర్గా ఉంటారు, లేకుంటే వాళ్ళ నామినీస్ ఉంటారు, ఇప్పుడు కాంగ్రెస్ మ్యాన్ ఉంటారు. దానికి మిడ్ టర్మ్ పోల్స్ ఇప్పుడు మొదలవుతుంది నవంబర్లో. దానికి ప్రైమరీ సెలక్షన్స్ ఇప్పుడు నడుస్తుంది ప్రతి డిస్ట్రిక్ట్ కోసం. ఆ సెలక్షన్లో ప్రెసిడెంట్ ట్రంప్ నామినేట్ చేసిన క్యాండిడేట్సే గెలుస్తున్నారు.
వాళ్ళ పార్టీలోనే, అంటే రిపబ్లికన్లో 3 ఉంటారు. సో దాంట్లో ఒకరిని సెలెక్ట్ చేయాలి. వాళ్ళ ఓటర్సే ఓటేస్తారు. దిస్ ఈజ్ నాట్ అ బ్యాలెట్ పేపర్ ఓటింగ్, అంటే వాళ్ళ నేషనల్ లెవెల్కి ఓట్ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి ఎవరిని సెలెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సికింద్రాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. రేపు బీజేపీ అంటారు ఇంకా 2-3 తీసుకొద్దాం, తీసుకొచ్చి బీజేపీ ఓటర్స్ ఎవరెవరు ఉన్నారు రిజిస్టర్ చేసిన, మా దగ్గర మిస్ కాల్ చేసి రిజిస్టర్ చేసిన చాలామంది ఉన్నారు, వాళ్ళని పిలుద్దాం, వాళ్ళు ఓటేస్తారు, ఎవరిని మీ క్యాండిడేట్గా ఉంచుకోవాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద యూఎస్ నౌ. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే నడుస్తుంది. సో ఆ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు భయం ఏంటంటే, ఒకటి, ఈ యుద్ధం ఇంకా పొడిగించకపోతే నవంబర్ దాకా ఇదే ప్రైసెస్ ఉంటుంది. మీరు యుద్ధం రేపు ఆగిపోతే కూడా ఇంకా 6 నెలల పాటు ఇదే ప్రైస్ ఉంటుంది. 80 నుంచి 90 నుంచి $100 పర్ బ్యారెల్ ఉంటుంది. నిన్న కూడా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బహుశా మనం మాట్లాడాం దాని గురించి. ఐ డోంట్ కేర్ అబౌట్ అమెరికన్స్ ఫైనాన్షియల్ స్టేటస్ అన్నారు. అంటే మా ప్రజల ఫైనాన్షియల్ స్టేటస్తో నాకు సంబంధమే లేదు. వాడు మునిగిపోతే మునిగిపోయినాడు. ఆలోచించండి, ఒక ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రజల గురించి. హౌ కెన్ ఈ బీ ప్రెసిడెంట్? ఇట్లాంటి మనిషి, ఐ మీన్ ఆయన ఏం చేస్తున్నాడు? నిన్న ఒక డీల్, ఆయన ఒక వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళ ఐఆర్ఎస్ అంటారు వాళ్ళ దగ్గర, వాళ్ళ ఐఆర్ఎస్ మీద కేసు వేసిండు ఈయన. ఎందుకంటే కొన్ని సంవత్సరాల ముందు ఈయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పబ్లిక్లో పెట్టేసిండు వాళ్ళు, ట్రంప్ది ట్యాక్స్లు కట్టలేదు అది ఇది అని చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీది కూడా. $10 మిలియన్ ఒక ఇది చేశాడు, సూట్ వేసాడు. అది నిన్న విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసి కండిషన్ ఏం పెట్టాడంటే, ఈ ఐఆర్ఎస్ ఇప్పటి నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ యూ కెనాట్ ఆర్డర్ అయిన ఇన్వెస్టిగేషన్ అంట. ఇది బ్యాక్ డేటెడ్. ఈ రోజు నుంచి ఇమ్యూనిటీ తీసుకున్నాడు. అది ఎక్కువ రోజులు ఉండదు, ఏదో కోర్టు కొట్టుపడేస్తారు. లేకుంటే కొత్త నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చిన దాంట్లో డెమోక్రాటిక్ ఉంటే వాడు తీసి పక్కన పడేస్తాడు. ట్రంప్ ఇస్ గోయింగ్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈవెన్ రిపబ్లికన్ వచ్చినా కూడా తీసేస్తారు. ఇప్పుడు చూడండి, నిన్న ఒక స్టాక్ మార్కెట్ అనాలిసిస్ చూశాను నేను అమెరికాలో, ఒక పొలిటికల్ కామెంటేటర్ అండ్ బిజినెస్ కామెంటేటర్ కూర్చొని. ప్రెసిడెంట్ ట్రంప్ నివీడియాలో ఇన్వెస్ట్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ వల్ల ఫ్యామిలీ కంపెనీ. యూజువలీ ఏం చేస్తారంటే, మీరు ప్రెసిడెంట్ అయినప్పుడు మీకు చాలా మటుకు డిసిషన్స్ మీకు తెలుసు. మీరు ఒక డిసిషన్ చెప్పగానే స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది, ఆ స్టాక్ పర్టికులర్ స్టాక్ వెళ్ళిపోతుంది. సో మీరేం చేస్తారంటే, నాకు సంబంధం లేదని చెప్పి పక్కన పెట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఆయన ఓనర్ ఏషియానెట్ న్యూస్ది. కానీ మూమెంట్ ఈ ఎంటర్డ్ పాలిటిక్స్, ఆయన ఏం చేశాడు, ఏషియానెట్ బోర్డు నుంచి రాజీనామా చేశాడు. కోర్స్ జూపిటర్ కమ్యూనికేషన్స్ అని ఆయన కంపెనీ పేరు. వాళ్ళు ఏం చేస్తే ఆయన కూతురుని కూర్చోబెట్టారు బోర్డులో. కానీ ఇట్స్ నాట్ ఎ లిస్టెడ్ కంపెనీ, దానికి గవర్నమెంట్ షేర్లు ఏం లేవు అట్లాంటిది. కానీ జస్ట్ నా కంపెనీతో సంబంధం లేదు ఛానల్తో చెప్పడానికి, నేను ఏషియానెట్లో నాకు అసలు నో డైరెక్ట్ డే టు డే కంట్రోల్ అని. కానీ ఇక్కడ అది కాదు. ప్రెసిడెంట్ ట్రంప్ నివీడియా గురించి, చైనాకి అమ్మాల్సిన చిప్స్ పర్మిషన్ గురించి ఒక అనౌన్స్మెంట్ చేసే 1 గంట ముందు వాళ్ళ ఫ్యామిలీ కంపెనీ నివీడియాలో షేర్స్ కొన్నారు. అది అనౌన్స్మెంట్ రాగానే షేర్ పైకి వెళ్ళిపోయింది. ఇట్ వెంట్ త్రూ ద రూఫ్ అంటారు. మరీ అంత దొరికిపోయేలా చేశాయండి ట్రంప్. సో దీని గురించి చాలా పెద్ద ఇది ఫ్రాడ్, ఇది నంబర్ 1 ఫ్రాడ్. ఎందుకంటే మీకు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరే అనౌన్స్ చేస్తున్నారు, మీరే షేర్లు కొంటున్నారు ఆ కంపెనీలో. ఎలాన్ మస్క్ ఉన్న టెస్లాకు ఒక డీల్ ఉండే ముందు, వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తుండే యూఎస్లో. మన దగ్గర ఇస్తారు చూడండి ఎలక్ట్రిక్ వెహికల్స్కి, ట్యాక్స్లు ఉండదు, అది ఉండదు, రోడ్ ట్యాక్స్ ఉండదు, అట్లాంటి యూఎస్లో కూడా ఉండే. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశాడంటే, రాగానే ఎలాన్ మస్క్కి ఆ ఫెసిలిటీ తీసేశాడు. టెస్లాకి నో మోర్ అన్నాడు. కానీ చెప్పే ముందు ప్రెసిడెంట్ ట్రంప్ ఫ్యామిలీ దగ్గర ఉన్న మొత్తం టెస్లా షేర్లు అమ్మేశారు. సో మన్నాడు ఒకవేళ ఇతను షేర్లు పడిపోయినా వాళ్ళు నష్టపోయేదే ఉండదు. పడిపోయింది, అది పడిపోతుంది, న్యాచురల్గా పడిపోతుంది. అప్పుడు వీళ్ళకి లాస్ లేదు, కొన్నటోడు ఆడిపించాడు. ఇది జరుగుతుంది. సో ఫ్యామిలీ ఇన్వాల్వ్ ఉన్నారు. మీరు మిగతా దేశాల నుంచి, సౌదీ అరేబియా, యూఏఈ, ఖత్తర్ నుంచి మీరు మీ కొడుకు, మీ సన్నిన్లో అందరు కలిసి డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి స్టార్టప్స్ కోసం, వాళ్ళ కంపెనీస్ కోసం. ఒక ఎయిర్క్రాఫ్ట్ తీసుకున్నారు లంచంగా, కొత్త బోయింగ్ ఖతారీ గవర్నమెంట్ ఇచ్చారు. వాళ్ళకంత ప్రేమేం లేదు, కానీ ఆయనకు తెలుసు ఈయనకి ఇట్లాంటి చాలా ఇష్టం ఇట్లాంటిదని. మీరు తీసుకోకూడదు. ఇప్పుడు మన్మోహన్ సింగ్, మోదీ గారు అబ్రాడ్ వెళ్ళినప్పుడు గిఫ్ట్లు వస్తే గిఫ్ట్ వారి ఇంటికి తీసుకెళ్ళారు, ఒక సపరేట్ మ్యూజియంలో పెడతారు. మోదీ గారు ఇప్పుడు ఆక్షన్ చేసేస్తున్నారు దాన్ని, మీరు ఇంటికి తీసుకెళ్ళారు. అది మన దగ్గర ఒక ప్రెసిడెంట్ ఉండే ముందు ఆమె తీసుకెళ్ళింది 2-3 గిఫ్ట్. దాని పెద్ద కాంట్రవర్సీ అయింది దాని తర్వాత. బికాజ్ ఇట్ ఈస్ గివెన్ బై దోస్ కంట్రీస్ టు యువర్ హెడ్ ఆఫ్ స్టేట్, నాట్ టు యూ. ప్రతిభా పాటిల్ గారు, నేను పేరు తీసుకోను కానీ, యూ హ్యావ్ ఆల్రెడీ సెడ్ ద నేమ్, బట్ ఐ వోంట్ టేక్ ద నేమ్.
సో ఇది ఇప్పుడు యూఎస్లో ఏంటంటే మా వాద్యవన్ గారు ప్రాబ్లం, ఈ యుద్ధం ఆపాలి. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంగ్లీష్లో అంటారు ఆఫ్ ర్యాంపింగ్ అంటారు, అంటే ఈ యుద్ధం నుంచి ఎట్లానే నేను బయటికి దిగాలి. కానీ ఏం చేస్తే ఇరాన్ ఒప్పుకోవట్లేదు. వాళ్ళన్నారు మీరు ఎట్లా వెళ్తారు, అట్లా మీరే మొదలు పెట్టారు యుద్ధం, మేము ఫినిష్ చేస్తాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మా దగ్గరే ఉంటుంది, టోల్ కట్టిల్సి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఆలోచించండి, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఎప్పటి నుంచో ఓపెన్ ఉండే, ఈయన పెట్టిన యుద్ధంతో ఇదంతా జరిగింది. మనం అందరు సఫర్ అవుతున్నాం, ప్రతి భారతీయుడు కాదు, ప్రతి లోకంలో ప్రతి వ్యక్తి సఫర్ అవుతున్నాడు. ఈయన సరే నేను బాంబు వేస్తే, ఏరా బాబు బాంబు వేసి ఫినిష్ చేసేసే అయిపోతుంది కదా, భయం ఎందుకు? ఖత్తర్ ఎందుకు వచ్చారు, సౌదీ అరేబియా ఎందుకు వచ్చారు, యూఏ ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు? మా మీద బాంబులు వేస్తారు ఇరాన్, మీ మీద ఏం చేయరు, మీరు వచ్చి మొత్తం ధ్వంసం చేసి మీరు వెళ్ళిపోతారు, మా మీద బాంబులు వేస్తారు, మా రిఫైనరీలు పోతాయి, మా హోటల్స్ పోతాయి, మా ఎయిర్పోర్ట్ పోతుంది, మీకేం పోతుంది. ఇది వాళ్ళ వరి అన్నమాట. ఇప్పుడు సడన్గా ఏమైందంటే వాద్యవన్ గారు, ఇరాన్ ఇస్ బికమ్ ఆల్ పవర్ఫుల్. వాళ్ళ దగ్గర ఏం లేవు, ఆయుధాలు పోయినాయి, అన్నీ పోయినాయి. కరెక్టే, ట్రంప్ చెప్పిందంతా కరెక్టే. కొన్ని ప్లేన్లన్నీ పాకిస్తాన్లో కూర్చున్నారు, తీసుకొచ్చి పెట్టుకున్నారు అక్కడ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ఇస్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్. కానీ ఇరాన్కి మీరు ఒక హైప్ ఇచ్చారు. చూడండి, ఇంత పెద్ద అమెరికాని మేము అడ్డుకున్నాం, 4 వారాలు 8 వారాలే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని వాళ్ళు ఒక చిన్న ఒక బాంబు కూడా వేయలేకపోతున్నారు వాళ్ళు అక్కడ వచ్చే. ఇది జరుగుతుంది అక్కడ. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో, అమెరికాలో ఉన్న రిపబ్లికన్స్, ఈవెన్ డెమోక్రాట్స్ కూడా అడుగుతున్నప్పుడు, ఇవాళ పొద్దున జరిగిన ఓటింగ్లో, అంటే నిన్న వాళ్ళ టైంలో జరిగిన ఓటింగ్లో 3-4 రిపబ్లికన్స్ ఇటువైపు వచ్చి ట్రంప్ వ్యతిరేకంగా ఓటేశారు. సో అది సిచ్యువేషన్, వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు నేటో ఏమంటున్నారంటే మేము కొన్ని షిప్పులు పంపిస్తాను, కానీ వాళ్ళకి క్లారిటీ లేదు. మీరు షిప్పులు పంపిస్తారు, ఏం చేస్తారు అక్కడ వచ్చి? తమాషా చూస్తారా? మీరు బాంబు వేస్తారా ఇరాన్ మీద? మీకు దమ్ముందా వేయడానికి? లేదు. మేము వీ విల్ ప్రొవైడ్ ఎస్కాట్. వాట్ ఎస్కాట్? వాడు బాంబు వేస్తే మీరు చూస్తూనే కూర్చుంటారా? మీరు ఏమైనా దాన్ని విల్ అటాక్ దట్ పర్టికులర్ బాంబ్ షిప్, లేకుంటే మస్కిటో బోట్స్ చేయరు వీళ్ళు. దాంట్లో బ్రిటన్, ఫ్రాన్స్ అందరు భయపడతారు. దిస్ ఈజ్ వేర్ ఇరాన్కి ఒక క్రెడిబిలిటీ ఇచ్చారు మీరు, ట్రంప్. దట్ ఈస్ వాట్ ట్రంప్ షుడ్ అండర్స్టాండ్. పెద్ద పెద్ద మాటలు అంటారు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అని. పీట్ హెస్గెత్ వాళ్ళ వార్ సెక్రటరీ, ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పారు? నేను గంట సేపు ఉన్నాను బాంబు వేయడానికి, దానికప్పుడు ఖత్తర్ వీళ్ళందరూ వచ్చి చెప్పారు నేను ఆపేశానని. వాళ్ళ వార్ సెక్రటరీ సిట్యుయేషన్ రూమ్లో ఉండాలండి వైట్ హౌస్లో, ఆయన క్యాంపెయిన్ చేస్తున్నాడు ప్రైమరీస్ కోసం. అప్పుడు ఎట్లా బాంబు వేస్తారండి? వెన్ యువర్ వార్ సెక్రటరీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద సిట్యుయేషన్ రూమ్, మీరు బాంబు ఎట్లా వేస్తారు? ఇదంతా పాస్చరింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, లేనిపోయిన కథలు చెప్పడం. మీరు బాంబు వేస్తే వేయండి, మీకు ఇప్పుడు వార్ పవర్స్ యాక్ట్ కింద మీరు వేయలేరు, కానీ మీకు కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఒకటి, దీని పేరు మార్చుకోవచ్చు. పేరు కూడా చెప్పారు ఆయన, స్లెడ్జ్ హ్యామర్ అని. ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్. మిడ్ నైట్ హ్యామర్ ఉండే, దాని తర్వాత ఇప్పుడు స్లెడ్జ్ హ్యామర్ వచ్చింది ఒకటి, కానీ చేయలేదు. ఎందుకంటే వార్ పవర్స్ యాక్ట్ కింద మీరు యుద్ధం మళ్ళీ మొదలు పెట్టలేరు. కొత్త యుద్ధం మొదలు పెట్టవచ్చు, లేకుంటే సీజ్ ఫైర్ రోజు నుంచి మీరు మళ్ళీ ఒక 30 రోజులు పొడిగించుకెళ్ళచ్చు. అన్నీ ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. లేకుంటే మా మీద దాడి చేశారని చెప్పి మీరు బాంబు వేయచ్చు. యు ఆర్ లీగలీ ఎంటైటిల్డ్ టు దట్. ఇప్పుడు కొత్త ఒకటి ఏంటంటే వాళ్ళ పార్లమెంట్లో, ఇరానియన్ పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ నెతన్యాహుని చంపడానికి ఎంత $50 మిలియన్ ఇస్తారట. ఓకే, అప్పుడు అది దట్ ఈస్ అ ప్రొవొకేషన్ అంటారు. వాళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చారు, మేము బాంబు వేసేసామని. సో ఈజ్ ఆల్ ఎక్స్క్యూజెస్ ఉన్నాయి ఆయన దగ్గర. ఏమన్నారండి ప్రెసిడెంట్ ట్రంప్? బెంజమిన్ నెతన్యాహు అండ్ సెంట్కాన్ కమాండర్ చీఫ్ అడ్మిరల్ కూపర్, వీళ్ళు ముగ్గురిని చంపడానికి, ఎందుకంటే మా సుప్రీం లీడర్ని చంపారు వీళ్ళని చెప్పి. ముగ్గురిని చంపడానికి $50 మిలియన్. అది పాస్ కాదు పార్లమెంట్లో. పాస్ అయితే కూడా ఎవడు పట్టించుకోడు. అది దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే మా యుద్ధం కాలేదు, ఇంకా మా యుద్ధం నడుస్తుంది. ఇరాన్ స్మార్ట్లీ వాళ్ళ డిమాండ్స్ ఏం చెప్పారు? మా దగ్గర యుద్ధం ఆపడం కాదు, అక్కడ కూడా యుద్ధం ఆగాలన్నారు. ఇజ్రాయెల్ అన్నారు సారీ, వీ విల్ నాట్ స్టాప్ ద వార్. 800 మందిని చంపారండి లాస్ట్ 1 వీక్ ఇజ్రాయెల్. 800 పీపుల్, టెర్రరిస్ట్ మోస్ట్లీ. సో ఇజ్రాయెల్ 3 గ్రూప్స్ వల్ల హమాస్, ఓన్లీ దిస్ ఇస్ హెజ్బుల్లా. లెబనాన్ జరుగుతున్న యుద్ధం, సౌత్ లెబనాన్ ఇదొకటి నడుస్తుంది అక్కడ. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాసుదేవన్ గారు, ఈ యుద్ధం ఎక్కడ లేనగా అక్కడ ఆగిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో పెద్ద పెద్ద మాట్లాంటారు, నేను బాంబే పోతున్నా అంటే మేము బాంబేస్తా, నేను ఆపేస్తున్నాను. మళ్ళీ అంటాడు నేను బాంబేస్తున్నాను, మళ్ళీ ఆపేస్తాడు. సో ఇట్ హస్ బికమ్ పులి వచ్చిన కేసు అయిపోయింది. ఇది ఎప్పుడు పట్టించుకోడు పులి వచ్చినప్పుడు. ఇది ఏం చెప్తారు? మీరు మీ వారు ఉంటే మీరు సఫర్ కాండి, మీరు మొత్తం లోకాన్ని సఫర్ చేపిస్తున్నారు మీరు. ఇప్పుడు కొత్తది ఏమంటున్నారు? ఇరానియన్ ఆయిల్ అమ్ముకోవచ్చు,
కానీ మీరు అక్కడ షిప్పులు పెట్టుకొని బ్లాక్ చేస్తున్నారు దాన్ని. బ్లాక్ చేస్తుంటే ఎలా అమ్ముకుంటాడు? లోడెడ్ షిప్స్లోనే తీసుకోవచ్చంట. నేను ఇండియన్ ఓషన్లో ఒక షిప్ని పట్టుకున్నారు యుఎస్. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మళ్ళీ కొత్తది పెట్టాడు ఏంటి, రష్యన్ ఆయిల్ కొనుక్కోవచ్చు ఎవరైనా. మొన్న మనం రష్యన్ గ్యాస్ కొనడానికి వెళ్తే పెద్ద దేశాన్ని నడుపుతున్నాడా వ్యాపారం చేస్తున్నాడా సార్? ఎందుకు నిన్న రాత్రి నవ్వుతారు మీరు, యూరోప్ నిన్న సంతకం పెట్టుకున్నారు రష్యాతో, మాకు గ్యాస్ ఇవ్వండి, మాకు ఫ్యూయల్ ఇవ్వండి అని చెప్పేసి. ఇదే యూరోప్ ఆయుధాలు ఇస్తున్నారు యుక్రెయిన్కి. అవును. రష్యా అకౌంట్ సీజ్ చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు అమెరికా ఏమంటున్నారు అంటే, స్కాట్ బెసెంట్ ఏమంటున్నారు, వాళ్ళ ట్రెజరీ సెక్రటరీ, ఇరాన్ అమ్ముకుంటారండి ఆయిల్, పేమెంట్ ఎట్లా వస్తుంది అంటున్నాడు. అరే వాళ్ళకి తెలుసు పేమెంట్ ఎట్లా తెచ్చుకోవాలి. జీ జింగ్పిన్ అండ్ పుటిన్, అది ఇంకోటి, పుటిన్ గారు వచ్చారు నిన్న. మీరు చూసుంటారు బాడీ లాంగ్వేజ్ వీళ్ళిద్దరు నడుమిట్లో. ప్రెసిడెంట్ ట్రంప్కి అంత చాలా స్టిఫ్గా ఉండే, మీరు చైర్ కూడా చూసుంటారు, అది చాలా కేర్ఫుల్, అది ఒక స్ట్రాటజీ ఉండే. ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ జీ జింగ్పిన్ కూర్చొని మీడియాని కలిశారు. కలిసినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చైర్ ఒక 6 ఇంచులు తక్కువ హైట్. అది మనం ఎవరు నోటీస్ చేయలేదు. కొంతమంది మీడియా వాళ్ళు పిక్చర్లో వచ్చినప్పుడు వాళ్ళు లైన్ గీశారు, ఇట్లా గీస్తే ఈయన సీటు కింద ఉంది. డెలిబరేట్గా ఆయన్ని కొంచెం కింద చిన్నోడని చూపించడానికి అనమాట. వేరే పుటిన్ వచ్చినప్పుడు ఆయన చేస్తున్న ఆయన ప్యాన్ కేక్స్ తయారు చేస్తున్నారు, ఆయన ఏదో చేస్తున్నారు, అన్నీ తీసుకెళ్తున్న చోటు జీ జింగ్పిన్ తోడు తిరుగుతున్నాడు. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినప్పుడు కోల్డ్ లుక్ ఉండే, స్మైల్ లేకుండే, ఏం లేకుండే. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుని ఏం చెప్పారు, మేము మాది ట్రేడ్ చేసుకుంటాం, మా కరెన్సీస్లో చేసుకుంటాం, డాలర్ మేము చేయం, వీ విల్ నాట్ యూజ్ ద డాలర్. డీడాలరైజేషన్. ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద భయం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే, మీరు మొన్న యూఏఈ కరెన్సీ స్వాప్ గురించి మీరు వినుంటారు. యూఏఈ వెళ్ళి కరెన్సీ స్వాప్ చేసుకున్నారు. ఏంటి కరెన్సీ స్వాప్? బేసిక్లీ వీళ్ళెవ్వరూ ఆయిల్ అమ్మలేకపోతున్నారు, వీళ్ళ దగ్గర డాలర్ లేవు. ఇప్పుడు వీళ్ళేమో ఖర్చులు పెట్టాలి, వీళ్ళకి పేమెంట్స్ ఉన్నాయి కొన్ని చేయడానికి, దానికి డాలర్ కావాలి. సో యూఏఈ ఏమన్నారు, యూఏఈ వెళ్ళి యూఎస్ దగ్గర చెప్పారు, మాకు కొన్ని డాలర్లు ఇవ్వండి, ఓకే 10 బిలియనో లేకుంటే $5 బిలియన్ మాకు కావాలి. అరే మీ దగ్గర ఇంత డబ్బులు ఉంది కదా, మళ్ళీ ఎందుకు మా దగ్గర అడుగుతున్నది వచ్చి? అదంతా ఎఫ్డీలో పెట్టుకున్నాం మేము, మీ అప్పు మా దగ్గర ఉంది, మేము మీకు $200 మిలియన్ అప్పు ఇచ్చాం. అప్పు మీరు ఇప్పుడు కాదు, అది మెచ్యూర్ అయ్యే కొంచెం టైం ఉంది ఇంకా. సో మాకు అప్పు ప్లేస్లో మాకు కొంచెం డాలర్లు ఇవ్వండి, ఇప్పుడు మా పేమెంట్లు అన్నీ చేసుకుంటాం, మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయొచ్చు, దాని మీద ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీ అసెట్ మా దగ్గర. అమెరికాలో ఉన్న $37 ట్రిలియన్ డెట్ అంటే అప్పు ఇట్లాంటి దేశాల దగ్గర ఉన్నాయి, మన దగ్గర కూడా ఉంది. మన దగ్గర 200 బిలియన్ తీసుకున్నారు అప్పు, 4% 5% ఇంట్రెస్ట్ ఇస్తారు మనకి. దిస్ ఇస్ లైక్ ట్రెజరీ బాండ్స్. అమెరికన్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తారు, మేము కడతాం ఈ డబ్బులు, దీనికి 2 సంవత్సరాల లోన్ ఇది అని చెప్పేసి. సో యూఏఈ వెళ్ళారు స్వాప్ చేయడానికి. ఇవ్వకపోతే ఏం చేస్తారు యూఏఈ? వాళ్ళ దగ్గర ఉన్న అప్పు చూసుకుని అది తీసుకొచ్చి రిటర్న్ ఇస్తారు, మాకు కావాలి, డబ్బులు కావాలంటాడు. ఇది బ్యాంకులతో చేస్తే ఎంత డేంజరస్ ఉంటుందంటే, ఇప్పుడు బ్యాంకుల దగ్గర అందరూ అప్పు తీసుకున్న వాళ్ళు రేపు పొద్దున వచ్చి బ్యాంక్కి కట్టేసి, ఓకే, లేకుంటే బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేసిన వాళ్ళు డిపాజిట్ నుంచే కదా అప్పు వచ్చేది, మీ దగ్గర డిపాజిట్ లేకుండా మీరేం చేస్తారు రేపు? ఇది ప్రాబ్లం. సో యూఏఈ కూడా స్వాపింగ్కి వచ్చేస్తారు. ఇప్పుడు సౌదీ అరేబియా ఆగిపోయారు, వాళ్ళ ప్రాజెక్ట్స్ అంతా ఆపేశారు చాలా మటుకు. ఖత్తర్ అయితే చెప్పక్కర్లేదు, రిఫైనరీ మొత్తం పోయింది వాళ్ళది. పాపం గ్యాస్ స్టేషన్స్ లేదు, అది చిన్న కంట్రీ, 4 లక్షల మంది ఉన్నారు వాళ్ళ పాపులేషన్. మన దగ్గర జిహెచ్ఎంసీలో ఒక వార్డులో దానికన్నా ఎక్కువ ఉంటారు. ఇది సంగతి వీళ్ళది. సో ఈ అరబ్ నేషన్స్లో ఇప్పుడు చాలా మటుకు టెన్షన్ ఇది. సో దానికోసం ప్రతి దేశం వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. యూఏఈ మన దగ్గరకు వచ్చారు, మేము 5 బిలియన్ బ్యారెల్స్ 30 మిలియన్ బ్యారెల్స్ మేము ఒడిశా దగ్గర ఒక ప్లేస్లో పెట్టుకుంటాం, మేమే కట్టుతాం, మేము ఇక్కడ రెంట్ ఇస్తాం, దానికి మేము అక్కడ స్టోర్ చేసుకుంటాం, అక్కడి నుంచి షిప్లు వచ్చి తీసుకెళ్ళిపోతారు మిగతా కంట్రీస్ నుంచి. మీ దగ్గర పెట్టుబడి పెడతా, ఎంత $5 బిలియన్ పెట్టుబడి పెడతాం. మోదీ గారు చాలా బాగా బార్గెన్ చేస్తారు, ట్రస్ట్ గుజరాతీ టు బార్గెన్, నంబర్ 1 బార్గెన్ చేస్తారు వాళ్ళు. అన్నారు ఎస్ $5 బిలియన్ పెట్టుబడి పెడతా అన్నారు. పాకిస్తాన్ని సౌదీ అరేబియా తెచ్చి పెట్టుకున్నారు, వాళ్ళకి రెంట్ ఇస్తున్నారు వాళ్ళ ఆర్మీ కోసం. 8,000 మందో 15 ఎయిర్క్రాఫ్ట్లు అన్నీ తెచ్చి. వీళ్ళందరూ తెలిసిపోయింది, అమెరికా మమ్మల్ని కాపాడరు, రేపు వాళ్ళు బాంబు పడుతున్నప్పుడు ఇరాన్ నుంచి వాళ్ళ బేస్లు మధ్య చూసుకున్నారు, కానీ మా వైపు తిరిగి చూడలేదు మమ్మల్ని. అమెరికా మీద ఒక చాలా మటుకు దానికోసం వాళ్ళు కేర్ చేయట్లేదు ఇప్పుడు. లేకుంటే అమెరికన్ బేసెస్ చాలా ఇంపార్టెంట్ ఉండే. ఇప్పుడు అమెరికన్ బేసెస్ ఎందుకు ఇచ్చారు? సౌదీ అరేబియా ఎందుకు ఇచ్చారు స్పేస్? యూఏఈ ఎందుకు ఇచ్చారు? వాళ్ళని కాపాడుకోవడానికి ఇచ్చారు.
ఇవాళ కాపాడే పరిస్థితి లేదు కదా లేదు. అమెరికా. వాళ్ళు ఏమంటారు, బాంబు మా మీద పడుతుంది, మేము చూసుకుంటాం ఫస్ట్. వాడు ఇజ్రాయెల్ని తెచ్చి పెట్టుకున్నాడు, యూఏఈ వాడు. ఐరన్ డోమ్ చేసుకున్నాడు, ఐరన్ డోమ్ తెచ్చి పెట్టుకున్నాడు, ఐరన్ బీమ్ పెట్టుకున్నాడు, అన్నీ చేసుకున్నారు. సో వాళ్ళు అంటున్నారు మీరు భారతదేశంతో సహకరిస్తున్న, మన దగ్గర డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చారు ఇప్పుడు వాళ్ళు. ఆలోచించండి, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హైదరాబాద్ ఉండొచ్చు, పూణే ఉండొచ్చు, అది ఇంకెక్కడ తయారు చేసుకోవచ్చు, లేకుంటే వాళ్ళ దగ్గర కూడా తయారు చేసుకోవచ్చు. జబెల్ అలీ లాంటి ప్లేస్లో, రాసల్ ఖైమా అట్లాంటి ప్లేసెస్ కూడా తయారు చేసుకోవచ్చు డిఫెన్స్ ఎక్విప్మెంట్. అంటే వాళ్ళు అంటారు రేపు అమెరికా దగ్గర నుంచి మేము కొనక్కర్లేదు. వాడు $1 million అంటాడు ఒక మిసైల్ని, మా ఇండియా నుంచి కొనుక్కుంటే మాకు $10,000 వచ్చేస్తుంది. ఎందుకు మీద వాళ్ళ దగ్గర కొనాలి మేము? వాడు హీల్ గివ్ మీ హిజ్ మిసైల్స్, హీల్ గివ్ మీ బ్రహ్మోస్, 1/10 కాస్ట్లో వచ్చేస్తుంది, 1/20 కాస్ట్ వచ్చేస్తుంది. సో వాళ్ళు కూడా తెలిసిపోయింది వాళ్ళకి, వీళ్ళ దగ్గర వీ కెనాట్ ట్రస్ట్ అమెరికా ఎనీమోర్ అని. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక క్లాసిక్, ఇంత పవర్ఫుల్ పోస్ట్లో నాకు మనిషి, ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద యూనివర్స్ అంటారు అమెరికన్ ప్రెసిడెంట్. ఆ పదవిని మొత్తం డైల్యూట్ చేసి పడేశాడు. ఒక చిన్న ఇరాన్ ఆడుకుంటున్నారు అమెరికాతో ఇప్పుడు. ఆలోచించండి. సో ఇదొక బేతాళ ప్రశ్న. ఎనీహౌ థ్యాంక్ యూ సురేష్ గారు. బైసా మనకి నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంగళవారం, నెక్స్ట్ ట్యూస్డే మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు. ఆయన ట్యూస్డే ప్రెసిడెంట్ కదా, ట్యూస్డే పోస్ట్పోన్. ప్రెసిడెంట్ ఏం చెప్తాడో ఆ రోజు చూద్దాం. సో చూసారు కదా, మనం చిన్నప్పుడు చందమామ కథలు చదువుకునేవాళ్ళం, అందులో బేతాళ కథలు అని వస్తాయి. విక్రమార్కుడు ప్రతిరోజు శ్మశానానికి వెళ్ళి ఒక శవాన్ని భుజాన వేసుకొని అక్కడి నుంచి ముందుకెళ్తూ ఉంటాడు. ఒక చెట్టు మీద నుంచి శవాన్ని దించి శ్మశానం వైపు వెళ్తుంటాడు. ఆ శవంలో బేతాళుడు ఉంటాడు. రాజా, నీకు విసిగేయట్లేదా, ప్రతిరోజు ఇలా ఒక శవాన్ని తీసుకుని పోతున్నావు శ్మశానానికి వేసి, ఎన్ని రోజులు చేస్తావు ఇట్లాగా అని. సరే ఎలాగో శ్రమ పడుతున్నావు కదా, శ్రమ పడకుండా నీ శ్రమ తెలియకుండా నీకు ఒక కథ చెప్తానని. ఇప్పుడు ఆ శవంలోని బేతాళుడు రాజా విక్రమార్కుడికి చెప్పే కథ ఏంటంటే ట్రంప్ కథ. మొత్తం చెప్పేసి నీకేమన్నా అర్థమైందా చెప్పు, ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో నీ తల 1000 బక్కలు అవుతుంది, చెప్పావనుకో నేను ఇక్కడి నుంచి ఎగిరిపోతాను. విక్రమార్కుడు కూడా చెప్పలేని ఒక అర్థం కాని ప్రశ్నగా ఈరోజు ట్రంప్ మిగిలిపోయాడు. అది మొత్తంగా సురేష్ గారు చెప్పింది. థ్యాంక్ యూ.